వీళ్ళు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో తహసీల్దార్లకు భారీగా బదిలీలు జరగనున్నాయి. సుమారు 600 మందికి పైగా తహసీల్దార్లకు స్థానచలనం కలగనుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి 3 ఏళ్లు దాటి పనిచేస్తున్న తహసీల్దార్లను చుట్టుపక్కల జిల్లాలకు బదిలీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 686 మండలాలు ఉన్నాయి. ప్రతి జిల్లా కలెక్టరేట్లో పనిచేసే సూపరింటెండెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లకు బదిలీ జరగనుంది. ఉమ్మడి జిల్లా కేంద్రానికి బదిలీ నిర్వహించబోతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ఆదేశిస్తే భూపరిపాలన శాఖ CCLA బదిలీల రూపంలో నియామకాలు చేపట్టింది. తమ ప్రమేయం లేకుండా తహసీల్దార్ పోస్టులు భర్తీ చేయడంపై పలువురు జిల్లాల కలెక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజా బదిలీలు CCLA కేంద్రంగానే జిల్లా కలెక్టర్ల ద్వారా జరుగుతాయన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ బదిలీల ద్వారా అనుకూల ప్రాంతాలు పోస్టింగ్లు పొందేందుకు కొందరు తహసీల్దార్లు ఇప్పటికే పైరవీలు, అమ్యామ్యాలతో ప్రయత్నాలు ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు రంగబాబుపై దాడి. కృష్ణా జిల్లా గన్నవరం PACS మాజీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు కాసర్నేని రంగబాబుపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం దాడి చేశారు. పోలీసులు బాధితుడి కథనం ప్రకారం రంగబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 50 ఎకరాల పొలం కావాలని వ్యక్తి గత ఏడాది డిసెంబర్ 22 నుంచి సెల్ ఫోన్లో సంప్రదిస్తున్నారు. శనివారం రాత్రి కూడా ఫోన్ చేశారు. పొలం చూసేందుకు వెళ్ళడానికి ఆదివారం వారు సమయం నిర్ణయించుకున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ CEO వెంట కారులో హైదరాబాద్ నుంచి వస్తున్నానని గన్నవరం శివార్లో పార్క్ ఎలైట్ హోటల్ వద్ద కలుద్దామని రంగబాబుకు సదరు వ్యక్తి సూచించారు. మండల ఉపాధ్యక్షుడు సుధీర్తో కలిసి రంగబాబు కారులో హోటల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ కారులో వేచి చూస్తున్న వ్యక్తి వచ్చి పరిచయం చేసుకుని వేరువేరుగా వాహనాల్లో బయలుదేరారు. అంతలో అతివేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారులో నుంచి 5గురు కిందకి దిగారు. వీరితో పాటు పొలం చూస్తామంటూ వచ్చిన ఇద్దరు కలిసి బేస్బాల్ స్టిక్స్తో రంగబాబు కారుని అడ్డగించి ఆయన కాళ్ళు చేతులపై దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన రంగబాబును ఆసుపత్రికి తరలించారు. కాళ్ళతో పాటు చేతి ఎముకలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకటరావుల సమక్షంలో రంగబాబు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నెల 24, 25వ తేదీల్లో గన్నవరానికి చెందిన పలువురు నాయకులు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతుండగా రంగబాబు వాళ్ళని సమన్వయం చేస్తున్నారు. దీన్ని సహించలేకనే దొంగచాటుగా ఎమ్మెల్యే వంశీమోహన్ రంగబాబుపై దాడి చేయించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న ఆరోపించారు. దాడిని ఖండిస్తూ గాంధీబొమ్మ కూడల నుంచి పోలీస్ స్టేషన్ వరకు పార్టీ మండల పట్టణ నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారన్నట్టు అతన్ని హైలైట్ చేశారు. ఇప్పుడు టికెట్ ఇచ్చిన పాలన